ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. నిన్న శ్రీరామనవమిని పురస్కరించుకొని టైటిల్తో లోగో మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసేయడం సోషల్ మీడియాలో ఈ లోగో మోషన్ పోస్టర్ వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ అయిపోవడం కూడా జరిగిపోయింది. ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయి షెడ్యూల్ ను దాదాపు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి మెయిన్ విలన్ ఎవరబ్బా అనుకుంటున్న సినీ జనాలకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. జై లవకుశలో విలన్ పాత్రలో నటించేందుకు కన్నడ నటుడు దునియా విజయ్ ను సంప్రదించినట్లు, కథను వినిపించినట్టు, విజయ్ కి స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది నుంచి విజయ్ పై తాత్కాలిక నిషేధం ఉన్నట్టు, మాస్తి గుడి షూటింగ్ లో భాగంగా ఇద్దరు ఫైటర్లు ప్రమాదంలో మరణించడంతో అతనిపై శాండిల్వుడ్ టెంపరరీ బ్యాన్ విధించినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో జై లవకుశలో లీడ్ విలన్ పాత్ర కోసం ఇతన్ని సంప్రదించగా ఆన్ ద స్పాట్ ఓకే కూడా చెప్పేశాట. మరి ఎన్టీఆర్ మజాకా? అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని, సినిమా గురించి అప్డేట్స్ తానే ఇస్తానంటూ గతంలోనే నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందించాడు. జై లవకుశ అప్డేట్స్ చూస్తుంటే ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.